గత కొద్ది రోజులుగా ఎస్పెషల్లీ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఎక్కడ చూసినా యాంథ్రోపిక్ ఏఐ గురించే టాపిక్. అండ్ యాంథ్రోపిక్ ఏఐ సీఈఓ ఇనీషియల్‌గా చేసిన అనౌన్స్‌మెంట్స్ వల్ల ఎంటైర్ గ్లోబల్ ఐటీ కంపెనీస్ సెల్ ఆఫ్ ప్లస్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్‌లో కొన్ని లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఎవాపరేట్ అయిపోయింది లాస్ట్ 1 వీక్ 10 డేస్‌లో. జస్ట్ నిన్న ట్రేడింగ్ డేలోనే కొంత కూల్ ఆఫ్ అయినట్లుగా కనిపిస్తుంది. యూఎస్‌లో ఉన్న టెక్ కంపెనీ సెల్ ఆఫ్ అయితే అయింది. అండ్ మన ఐటీ కంపెనీస్‌లోనే సెల్ ఆఫ్ అయితే అయింది. బట్ ఇది ఇంతటితో ఆగేలాగైతే కనిపించట్లేదు. యాంథ్రోపిక్ మన ఇండియాకి రానే వచ్చేసింది. ఈరోజు వాళ్ళు బెంగళూరులో ఆఫీస్ సెటప్ చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ చేయడంతో పాటు కొన్ని లార్జ్ కాంగ్లోమరేట్ గ్రూప్స్‌తో స్ట్రాటజిక్ టైఅప్స్ కూడా చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్స్ అయితే జరిగినాయి. సో వీటన్నిటి గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుంటూ మన ఐటీ ఇండస్ట్రీ అసలు ఎలాంటి పివటల్ ఫేజ్లో ఉంది అండ్ నెక్స్ట్ మనం ఓవరాల్ మార్కెట్ మీద కానీ మన ఇండియన్ ఎకానమీ మీద కానీ ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అనే దాని మీద మన మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకుందాం. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది బ్యాంక్స్కి. సో ఈ గైడ్ లైన్స్ బ్యాంక్స్కి రిలీజ్ చేసినప్పటికీ వీటి యొక్క డైరెక్ట్ ఇంపాక్ట్ వచ్చేసరికి మన క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ మీద లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ స్టాక్ బ్రోకర్స్ మీద చాలా హెవీ ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నాయి. సో ఈరోజు మనకి బీఎస్సీ స్టాక్లో కానీ ఏంజల్ వన్లో కానీ కనిపించిన ప్రెజర్కి అదే కారణం. సో దీని గురించి కూడా మన మార్కెట్ అనాలిసిస్లో కొంత డీటెయిల్డ్గా మాట్లాడుకొని మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్లో, అవి కూడా మనం అనాలిసిస్ చేసుకొని ఈరోజు డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ డైలీ మార్కెట్ అప్డేట్ వీడియో. మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్లు ఫస్ట్ అయితే ఏఐ వల్ల మన ఇండియన్ ఐటీ సెక్టర్ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లోకి ఎంటర్ అవబోతుంది అనే దాని మీద కొంత డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్లు మనం అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా అయితే ఏఐ మన ఇండియాలోకి అయితే ఏంటి, ఐటీ కంపెనీస్లోకి అయితే ఏంటి, మన డైలీ లైఫ్స్లోకి అయితే ఏంటి వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. యాంథ్రోపిక్ ఏఐ తన డిజరప్టివ్ టూల్స్ని అనౌన్స్ చేసి ఒక 1 వీక్ కూడా అవ్వలేదు, 1 వీక్ 10 డేస్ కూడా అవ్వలేదు. ఇంతలోపే వాళ్ళు బెంగళూరులో ఆఫీస్ ఓపెన్ చేసినట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఆఫీస్ ఓపెన్ చేయడంతో పాటు వాళ్ళు ఎయిర్ ఇండియా లాంటి పెద్ద ఎంటర్ప్రైజెస్తో కొన్ని డీల్స్ కూడా కుదుర్చుకున్నట్లుగా, అండర్స్టాండింగ్ కూడా కుదుర్చుకున్నట్లుగా. సో వాళ్ళ డైలీ ఆపరేషన్స్లో ఎక్కడైతే హై కోడింగ్ అవసరం అవుతుందో ఆ కోడింగ్ని వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ వేలో విత్ లెస్ మ్యాన్ పవర్తో యూజ్ చేసే సొల్యూషన్స్ని వీళ్ళు ఎయిర్ ఇండియా ఆపరేషన్స్లోకి తీసుకురాబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం యాంథ్రోపిక్ వాళ్ళు రిలయన్స్తో కూడా ఒక స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్లోకి రాబోతున్నారని చెప్పి అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఈ పాయింట్ మనం 2 విధాలుగా మాట్లాడుకోవాలి. ఒకటి, మన స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అంటే కార్పొరేట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అండ్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఐటీ ఎంప్లాయీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనే కోణాల్లో కనుక మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసరికి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద అయితే మాత్రం ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషనల్ ఫేజ్ అని అయితే చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఏదైతే డిజరప్టివ్ టూల్స్ అనౌన్స్ చేసి ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ బిజినెస్ రన్ చేసే విధానంలో మేము చాలా మార్పులు తీసుకురాబోతున్నాం. సో ఇండియన్ ఐటీ జైంట్స్ ఇప్పటి వరకు హై మ్యాన్ పవర్ బిల్లింగ్ మోడల్లో వర్క్ చేస్తుంది. ఇప్పుడు మా డిజరప్టివ్ టూల్స్ కనుక కంపెనీస్లో కానీ క్లయింట్స్ ప్రాసెస్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తే వెరీ లెస్ మ్యాన్ పవర్తో ఈ ప్రాసెస్లన్నీ చాలా ఈజీగా జరిగిపోతాయి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి అది డైరెక్ట్గా మన ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీలన్నీ ఆపరేట్ చేసే రెవెన్యూ మోడల్ మీద ఇంపాక్ట్ పడుతుందని ఎప్పుడైతే మార్కెట్కి ఒక డైరెక్ట్ సిగ్నల్స్ వచ్చినాయో మనం భారీ కరెక్షన్ అయితే చూసాం. మనం ఈ కరెక్షన్ అనేది మన ఇండియన్ ఐటీ కంపెనీస్లోనే కాదు, అక్రాస్ ద గ్లోబ్ మనకి ప్రొడక్ట్ రిలేటెడ్ కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, ఆరకిల్ లాంటి కంపెనీస్లో కూడా చూసాం. ఎందుకంటే అక్రాస్ ద గ్లోబ్ ఆరకిల్ అండ్ ఎస్ఏపి ఈఆర్పి టూల్స్గా ఇప్పటివరకు లీడర్షిప్ రోల్ అయితే చలామణి చేస్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ డిజరప్టివ్ టెక్నాలజీస్ వల్ల ఆ ప్రొడక్ట్స్కి కూడా ఎక్కడ థ్రెట్ వస్తుంది అన్నంత రీతిలో మనకి అజంప్షన్స్ అయితే ఫ్లోట్ అయినాయి. సో ఈ యాంగిల్లో అన్ని కంపెనీస్ సెల్ ఆఫ్కి గురైనాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతుంది మన స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే మొత్తం అంతా ఈ ఓవరాల్ ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉండబోతుందని మనం స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, ఇనీషియల్ సెల్ ఆఫ్ ఆర్ ఇనీషియల్ ప్యానిక్ సెల్లింగ్ అయితే జరిగిపోయిందని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మన
అన్ని ఐటీ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ పీక్స్ నుంచి 20-30% కరెక్ట్ అయ్యాయి. సో ఇనీషియల్ కరెక్షన్ అయితే జరిగింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ కరెక్షన్ కానీ లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ కానీ మనకి ఈ యాంథ్రోపిక్ కంపెనీ కానీ లేకపోతే ఈ ఏఐ రిలేటెడ్ కంపెనీస్ కానీ ఎలాంటి డిస్రప్షన్ తీసుకొస్తున్నాయి అంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి వీళ్ళు చెప్పినట్లుగానే ఇమీడియట్ థ్రెట్ క్రియేట్ చేసి వాళ్ళ రెవెన్యూ మోడల్స్ని ఇంపాక్ట్ చేసి మన ఐటీ కంపెనీస్లో మ్యాసివ్ లే ఆఫ్స్కి దారి తీస్తుందా అనేది ఒక దారి అయితే, ఇంకొక దారి వీళ్ళు ఇలాంటి అనౌన్స్మెంట్ చేసినప్పటికీ కూడా ఇది నాకు మోస్ట్ ప్రాక్టికల్ అండ్ ఇలాగే ఉండబోతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ మై 10-15 years ఆఫ్ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాట్లాడితే ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ యొక్క కాంప్లెక్స్ బిజినెస్ ప్రాసెసెస్ని అంత ఈజీగా న్యూ టెక్నాలజీస్తో వెంటనే చాలా ఫాస్ట్ వేలో రీప్లేస్ చేయడానికి ఇష్టపడవు. డెఫినెట్గా ఎంత ఎఫిషియన్సీని మీరు తీసుకొస్తున్నా కూడా దెర్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ద లూప్ అవసరమయ్యే ప్రాసెస్లు కొన్ని ఉంటాయి. లైక్ మన క్రిటికల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఫైనాన్స్ కానీ లేకపోతే మీకు సప్లై చైన్ కానీ లేకపోతే హెచ్ఆర్ కానీ ఇన్వెంటరీ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు ఎంత ఎఫిషియన్సీ తీసుకొచ్చినా కానీ కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్ ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికైతే ఇష్టపడవు వాళ్ళ యొక్క లెగసీ సిస్టమ్స్ని కానీ అండ్ వాళ్ళ యొక్క ఈఆర్పి సిస్టమ్స్ కానీ. సో ఇప్పుడు ఏఐ వచ్చేసరికి వీళ్ళు యాంథ్రోపిక్ ఏ టూల్స్ కానీ లేకపోతే వీళ్ళ కోడింగ్ సిస్టమ్స్ కానీ డైరెక్ట్ ఈఆర్పి సిస్టమ్స్కి థ్రెట్ అయితే నాకు అనిపించట్లేదు. ఆ ఈఆర్పి సిస్టమ్స్ చుట్టూరు ఉన్న మనకి ఇంకా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ యాప్స్, మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ నీష్ సిస్టమ్స్ ఉంటాయి. సో వాటిలో ఎఫిషియన్సీ తీసుకొస్తుంది తప్పించి ఈ ఎంటైర్ ఈఆర్పి సిస్టమ్ని అయితే డైరెక్ట్గా రీప్లేస్ చేస్తుందని నాకు అనిపించట్లేదు. ఎప్పుడైతే ఎంటైర్ ఈఆర్పి సిస్టమ్ని రీప్లేస్ చేస్తుంది అనిపించట్లేదో మనకి అక్కడే మన ఐటీ కంపెనీస్ ఆల్మోస్ట్ సగం పైన సేవ్ అయినాయి అని చెప్పి అనుకోవచ్చు. సో ఆ యాంగిల్లో ఇప్పుడు ఏఐ తీసుకొచ్చే మార్పులు అనేవి మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ కూడా ఈ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్లో భాగంగా మారి నెక్స్ట్ ముందుకు వెళ్తే మాత్రం మనం అనుకున్నంత డిస్రప్షన్ అయితే జరగకపోవచ్చు. అంటే మనం అనుకున్నంత భారీ లే ఆఫ్స్ కానీ ఇమీడియట్ ప్యానిక్నెస్ కానీ మనకి క్రియేట్ అవ్వకపోవచ్చు. హోప్ఫుల్లీ అలాగే జరుగుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఐ మైట్ బి రాంగ్. మనము నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ని మానిటర్ చేసుకుంటూ దీని మీద ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ప్యానిక్ సెల్లింగ్ అయితే మార్కెట్లో అయిపోయింది ఐటీ సెక్టర్ కంపెనీస్లో. ఇక్కడి నుంచి డేటా డ్రివెన్ సెల్లింగ్ ఆర్ డేటా డ్రివెన్ రియాక్షన్ ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ ఇండియన్ జీడిపిలో కానీ ఐటీ సెక్టర్ రోల్ అనేది చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే మనం స్టాటిస్టిక్స్గా మాట్లాడుకుంటే మన ఐటీ సెక్టర్ అనేది 7-7.3% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూటర్. బట్ ఇది డైరెక్ట్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ పరంగా మాట్లాడుకుంటే 7-7.3% ఆఫ్ ద జీడిపి. బట్ రిపిల్ ఎఫెక్ట్ మాట్లాడుకుంటే అంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి మేజర్ కన్జంప్షన్ డిమాండ్ తీసుకొచ్చేది మన ఐటీ ఎంప్లాయీసే. సో మన ఐటీ ఎంప్లాయీస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బయింగ్ కానీ లేకపోతే కన్జంప్షన్ కానీ డిస్క్రిషనరీ కానీ లైక్ కార్స్ బయింగ్ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ బయింగ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టర్స్ దీనికి ఇంటర్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ట్రాన్స్ఫర్మేషనల్ ఫేజ్. సో మనకి మొన్నటి వరకు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ టారిఫ్స్ ఎంత క్రూషియల్ రోల్ అయితే ప్లే చేసినాయో అది ఎంటైర్ గ్లోబల్ అన్ని కంట్రీస్కి కామన్గా మనకి రోల్ ప్లే చేసింది. బట్ ఈ పర్టికులర్ సినారియో పర్టికులర్లీ టు ఇండియా. ఎందుకంటే మన ఐటీ ఇండస్ట్రీ అంత చిన్నది కాదు, ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ. దాని మీద ఆధారపడి దాదాపు 5 కోట్ల మంది అయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అండ్ అంత కన్సంప్షన్ అండ్ రిపిల్ ఎఫెక్ట్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా అన్ని ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. సో నాకు తెలిసి నెక్స్ట్ 1 yearలో మన మార్కెట్ మీద మేజర్ హ్యాంగ్ ఓవర్ కానీ లేకపోతే మేజర్ వెయిట్ అండ్ వాచ్ మూడ్ కానీ మన మార్కెట్ని ఏదన్నా బుల్ రన్ రాకుండా ఆపేది ఏదైనా ఉంది అంటే నాకు ఈ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అనిపిస్తుంది. సో మనం మాట్లాడుకున్నట్లుగా రాదర్ దాన్ వెరీ హెవీ సెల్ ఆఫ్ ఆర్ హెవీ లే ఆఫ్స్ సినారియో కాకుండా ఏఐ అండ్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తే నాకు అనిపిస్తుంది. ఇదే లైన్స్లో ఈరోజు టీసీఎస్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళు గ్లోబల్ ఏఐ లీడర్ అయినటువంటి ఏఎండితో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఈ పార్ట్నర్షిప్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే హీలియోస్ ర్యాక్ స్కేల్ ఏఐ ఆర్కిటెక్చర్ సొల్యూషన్ని ఇండియాకి తీసుకురావడానికి వీళ్ళు ఏఎండితో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయినట్లు. ఈ సొల్యూషన్ని మన డేటా సెంటర్
డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదైతే అవసరమయ్యే ఆర్కిటెక్చర్ ఉంటుందో ఈ ఏఎండి ఎస్టాబ్లిష్ చేసిన ఆర్కిటెక్చర్ సొల్యూషన్ని మన ఇండియాలోకి తీసుకురావడానికి టీసీఎస్ వాళ్ళు ఏఎండితో అఫీషియల్గా అయితే ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోకి అయితే ఎంటర్ అయ్యారని చెప్పి అర్థమవుతుంది. ఇది చాలా వెల్కమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు మనం ఇందాక 2 డైమెన్షన్స్ మాట్లాడుకున్నాం. ఒకటి ఈ ఏఐ డిస్రప్షన్లో మన ఇండియన్ ఐటీ కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్స్ కానీ ఏవైనా సరే క్వశ్చన్ మార్క్లోకి రావడం. 2 అదర్ డైమెన్షన్ ఏఐతో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ మన ఎంప్లాయీస్ స్కిల్ని అప్గ్రేడ్ చేస్తూ మన ఐటీ కంపెనీస్ యొక్క క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ ఓవరాల్ ఏఐ ఎకోసిస్టంలో మనం కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్గా ట్రావెల్ చేయడము అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ రెండో డైమెన్షన్లో కనుక అంటే ఈ ఓవరాల్ ఏఐ ఎకోసిస్టంలో ఈ ఓవరాల్ ఏఐ ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్లో మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కనుక మేజర్ రోల్ ప్లే చేయడం మొదలు పెడితే మనం మాట్లాడుకున్నంత థ్రెట్ లేకుండా ఇది ఒక స్ట్రక్చరల్ మూవ్ ఫర్ ద ఎంటైర్ ఐటీ సెక్టర్ లాగా అయితే టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం ఇది మనకి నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ డైరెక్షన్లో ఎలాంటి డేటా పాయింట్స్ మనకు రాబోతున్నాయి అనేది మనం డైలీ మార్కెట్ అనాలిసిస్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషనల్ స్టేజ్ ఫర్ ద ఎంటైర్ ఇండియన్ ఎకానమీ అని చెప్పొచ్చు. సో లెట్స్ కీప్ ట్రాకింగ్ ఆల్ దీస్ అప్డేట్స్ ఇన్ అవర్ డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోస్. నెక్స్ట్ మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడాలంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్స్కి కొన్ని న్యూ రూల్స్ని అయితే పాస్ చేశారు. అవి బ్యాంక్స్కి పాస్ చేసిన రూల్స్ అయినప్పటికీ డైరెక్ట్గా క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీస్ అంటే మన స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ పడబోయే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని అనౌన్స్ చేశారు. అండ్ ఈ రూల్స్ 1 ఏప్రిల్ 2026 నుంచి ఎఫెక్టివ్లోకి రాబోతున్నాయని చెప్తున్నారు. అసలు ఈ రూల్స్ ఏంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసరికి బ్యాంక్స్ ఈ స్టాక్ బ్రోకర్స్కి ఇచ్చే ఎంటీఎఫ్ బుక్ లోన్ అని ఉంటుంది. అంటే ఎంటీఎఫ్ బుక్ లోన్ అంటే వీళ్ళు మీకు ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఎవ్రీ బ్రోకర్ ఇప్పుడు మనకి ఎంటీఎఫ్ వేలో స్టాక్ పర్చేస్ చేసే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అంటే ఈ ఎంటీఎఫ్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక 10 రూపీస్ మన ఓన్ మనీ కనుక మనం ఫండ్ చేస్తే అదే 10 రూపీస్కి వాళ్ళు ఇంకొక 2 times 3 times డిపెండింగ్ ఆన్ స్టాక్ క్వాలిటీ బట్టి ఒక 2 times 3 times మనకి లివరేజ్ పొజిషన్ ఇచ్చి మనం స్టాక్స్ బై చేసేలాగా అంటే ఓవరాల్గా మన ఫండ్ 10 రూపీస్ ఈ ఎంటీఎఫ్ ఆప్షన్లో కనుక మనం బై చేయాలనుకుంటే ఈ 10 రూపీస్కి వాళ్ళు ఇంకొక 2 times ఆఫ్ మార్జిన్ని మనకి కలిపి ఓవరాల్గా 30 రూపీస్కి మన స్టాక్స్ పర్చేస్ చేసేలాగా ఈ ఎంటీఎఫ్ ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఈ ఎడిషనల్ లెవరేజ్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో మన ఓన్ మనీ కాకుండా అంటే ఆ 10 రూపీస్ కాకుండా ఎడిషనల్ 20 రూపీస్ మనీ వాళ్ళు ఏదైతే లెవరేజ్ రూపంలో లేదా ఎంటీఎఫ్ రూపంలో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ 20 రూపీస్ మీద ఈ స్టాక్ బ్రోకర్స్ మన దగ్గర నుంచి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. అది వాళ్ళకి ఇన్కమ్గా వర్క్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఓవరాల్ ఎంటీఎఫ్ బయింగ్ అనేది వర్క్ అవుతుంది ఇప్పుడు వరకు. ఇప్పుడు మనకి ఒక 10 రూపీస్ మన మనీ పెట్టిన తర్వాత రిమైనింగ్ 20 రూపీస్ వాళ్ళు ఏదైతే లివరేజ్ రూపంలో మనకు ఆఫర్ చేస్తున్నారో ఆ 20 రూపీస్ మనీని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడానికి డెఫినెట్లీ వాళ్ళు ఫండ్స్ని వేరే చోట అయితే అరేంజ్ చేసుకోవాలి కదా. సో దాన్ని ఎలా చేస్తారంటే వేరియస్ ఎన్బిఎఫ్సిస్ నుంచి వేరియస్ బ్యాంక్స్ నుంచి ఈ స్టాక్ బ్రోకర్స్ అయితే లోన్ రూపంలో తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి లోన్ ఫర్ ఎగ్జాంపుల్ 8%, 9% బ్యాంక్స్ దగ్గర నుంచి ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి ఆ ఫండ్ని తీసుకొని మనకి ఈ ఎంటీఎఫ్ బుక్ మీద 12%, 10.5%, 11% ఇలా రకరకాల బ్రోకర్స్ రకరకాల రేట్స్ అయితే అప్లై చేస్తారు. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకి బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ నుంచి పడే ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 8%, 9% ఉంటే ఈ డిఫరెన్షియల్ రేట్ ఏదైతే ఉందో మనకి ఛార్జ్ చేసే 12%, 13% డిఫరెన్స్ ఆ 2 or 3% అనేది వీళ్ళకి రెవెన్యూ కింద వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్బీఐ తెచ్చిన రూల్స్ ఏం చెప్తుంది అంటే మీరు లోన్స్ ఇవ్వద్దని చెప్పట్లేదు బ్యాంక్స్కి, ఈ బ్రోకర్స్కి కానీ లేకపోతే ఇంటర్మీడియరీస్కి కానీ లోన్స్ ఇవ్వండి, బట్ ఇట్ షుడ్ బి అ సెక్యూర్డ్ లెండింగ్. ఎందుకు అంటే మీరు ఇస్తున్న లోను స్టాక్ మార్కెట్లోకి వెళ్తుంది. ఆ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అది బాగా వోలటైల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి అది హై రిస్కీ ప్రోడక్ట్ కాబట్టి మీరు వీళ్ళకి ఇచ్చే లోన్ని మీరు సెక్యూర్ చేసుకొని లోన్ ఇవ్వండి. అంటే సెక్యూర్ అంటే ఏంటి, 100% కొలాటరల్ ఉండాలి కంపల్సరీ. ఏదో ఒక కొలాటరల్ చూపిస్తేనే వాళ్ళు యాక్చువల్గా మీరు ఈ ఎంటీఎఫ్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆర్బీఐ రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఇది 1 ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది అన్నట్లుగా చెప్తున్నారు. సెకండ్ రూల్ వచ్చేసరికి ప్రొప్రైటరీ ట్రేడింగ్కి మీరు లోన్స్ అయితే అసలు ఇవ్వద్దని చెప్తున్నారు. ఇందాక మనం చెప్పిన ఎంటీఎఫ్ అయితే లోన్స్ ఇవ్వండి, బట్ సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వండి. ఈ ఎంటీఎఫ్ బుక్ సంబంధించి మీరు స్టాక్ బ్రోకర్స్కి ఎవరికైనా మీరు లోన్లు ఇవ్వాలనుకుంటే సెక్యూర్డ్ లెండింగ్ చేయండి అని చెప్పి ఆ గైడ్లైన్స్ చెప్తే
ప్రొప్రైటరీ ట్రేడింగ్ మాత్రం కంప్లీట్లీ బ్యాన్ చేస్తున్నాం. అసలు ఆ పర్పస్కి అయితే మాత్రం మీరు వాళ్ళకి లోన్లు అసలు ఇవ్వద్దు అని చెప్పి అయితే చెప్తుంది. ఈ ప్రొప్రైటరీ ట్రేడింగ్ అంటే ఏంటంటే, మనం ఎట్లయితే ఈ స్టాక్ బ్రోకర్స్ ద్వారా మనం యాక్చువల్గా బ్రోకింగ్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా స్టాక్స్ కొన్నా అమ్మినా, లేకపోతే F&O చేసినా, డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసినా, ఏది చేసినా వాళ్ళకి కమిషన్ రూపంలో ఇన్కమ్ ఎలా అయితే వెళ్తుందో, ఈ స్టాక్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ పర్పస్ కోసం, అంటే వాళ్ళే యాక్చువల్గా ట్రేడింగ్ చేస్తారనమాట. వాళ్ళే ఈ స్టాక్స్, బాండ్స్ వాళ్ళకి ఇంటర్నల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ, లేకపోతే హెడ్జింగ్ పర్పసెస్ కానీ కొంటుంటారు. సో అందులో వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఎంటైర్లీ ఇంకా వాళ్ళే రెస్పాన్సిబుల్. సో అలాంటి ట్రేడింగ్ యాక్టివిటీ, ప్రొప్రైటరీ ట్రేడింగ్ యాక్టివిటీ కోసం మీరు ఇచ్చే లోన్స్ ఏవైనా ఉంటే మాత్రం 1 ఏప్రిల్ 2026 నుంచి కంప్లీట్గా ఆపేసేయమని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా రీసెంట్గా మనకి బడ్జెట్లో ఎస్టీటీ మీద ట్యాక్సెస్ పెంచడం అయితే ఏంటి, అండ్ ఇప్పుడు ఈ MTF లోన్ బుక్ మీద సెక్యూర్డ్ లెండింగ్ అండ్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ మీద లోన్స్ ఇవ్వద్దు అని చెప్పడం ఓవరాల్గా ఈ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియట్స్కి 1 by 1 బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్ పాయింట్స్ అని అయితే చెప్పొచ్చు. అందుకనే ఈరోజు మార్కెట్లో ఈ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియట్స్ కంపెనీస్ అయినా, స్టాక్ బ్రోకర్స్ అయినా, ఏంజల్ వన్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్. మీరు అడగచ్చు స్టాక్ ఎక్స్చేంజెస్ ఎందుకు ఇంపాక్ట్ అవుతాయి దీనివల్ల అని చెప్పి. ఎప్పుడైతే స్టాక్ బ్రోకర్స్ దగ్గర మీకు ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఈ స్టాక్ బ్రోకర్స్ దగ్గర ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గినందువల్ల ఈ వాల్యూమ్ రిలేటెడ్ రెవెన్యూ అనేది BSEకి వెళ్తూ ఉంటుంది. ట్యాక్సెస్ రూపంలో కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్ లింక్డ్ రెవెన్యూ రూపంలో కానీ BSE ఆర్ NSEకి వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా రెవెన్యూస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈరోజు BSE అండ్ ఈ స్టాక్ బ్రోకర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే మనకి చాలా ప్రెజర్ కనిపించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, మనం కార్ట్రేడ్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కార్ట్రేడ్ స్టాక్ Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ పీక్ లెవెల్స్ అయిన 3000 లెవెల్స్ నుంచి ఒక 10 డేస్లోనే 2000 లెవెల్స్ వరకు అయితే స్టాక్ కరెక్ట్ అయింది. దీని వెనకాల ఉన్న మెయిన్ రిజల్ట్స్ స్ట్రాంగ్ రిజల్ట్స్ అయినప్పటికీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం, ఆ తర్వాత ఈ AI తీసుకొచ్చే డిస్రప్షన్లో ఈ కార్ట్రేడ్ యొక్క ప్లాట్ఫామ్స్ ఎక్కడ అబ్సొలెట్ అయిపోతాయో, వీళ్ళకి వచ్చే ఆర్గానిక్ ట్రాఫిక్ ఎక్కడ తగ్గిపోతుందో అన్న కన్సర్న్స్తో ఈ స్టాక్లో కరెక్షన్ అయితే మొదలైంది. వీళ్ళ బిజినెస్ మోడల్ కనుక మనం అర్థం చేసుకుంటే ఈ కార్ట్రేడ్కి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ వెబ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. లైక్ కార్వాలే, బైక్ వాలే, తర్వాత OLX, ఇలాంటి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే ఎటువంటి ప్రమోషన్స్, ఎటువంటి మార్కెటింగ్ చేయకుండానే మనం ఏదన్నా కార్ కానీ, బైక్ కానీ కొనాలి అంటే ఆటోమేటికల్లీ 90% ఆఫ్ ద ట్రాఫిక్ వీళ్ళ వెబ్సైట్స్కే వెళ్తుంది అన్నట్లుగా వీళ్ళ బిజినెస్ మోడల్ అయితే ఎస్టాబ్లిష్ అయింది, విచ్ ఇస్ అ స్ట్రాంగ్ మోట్ అని చెప్పొచ్చు, అది లేకపోతే స్ట్రాంగ్ డిఫరెన్షియేటర్ అని చెప్పొచ్చు. బట్ ఈ AI తీసుకొచ్చే డిస్రప్షన్లో ఇప్పుడు మనందరం నోటీస్ చేస్తూనే ఉన్నాం. మనం ఏదైనా సరే సెర్చ్ చేస్తే ఫస్ట్ గూగుల్ ఇచ్చే రిజల్ట్స్తో పాటు AI సమ్మరీ అని చెప్పి ఒకటి వస్తుంది, అండ్ AI మోడ్ అని చెప్పి ఒకటి వస్తుంది. సో ఈ జనరల్గా మనం ఈ కన్జ్యూమర్స్ అందరూ డైరెక్ట్గా వీళ్ళ ప్లాట్ఫామ్స్కి వెళ్లకుండా ఆ AI మోడ్లోనే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా యూజర్స్కి వచ్చేస్తే వీళ్ళకి వచ్చే జెన్యూన్ ట్రాఫిక్ అనేది, వాళ్ళ వెబ్సైట్స్కి వచ్చే ట్రాఫిక్ తగ్గిపోతే వీళ్ళకి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే ఎవరైతే ఈ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ లేదా బైక్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ కార్ట్రేడ్కి సంబంధించిన వెబ్సైట్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని లిస్టింగ్ చేసుకొని ఈ ట్రాఫిక్ వల్ల వాళ్ళకి వచ్చే వ్యూస్ కానీ, లేకపోతే దానివల్ల వచ్చే యాడ్ రెవెన్యూ, వీళ్ళ మెయిన్ రెవెన్యూ ఏదైతే ఉందో కార్ట్రేడ్కి అది తగ్గిపోతుందనే కన్సర్న్స్తో ఈ కరెక్షన్ అయితే మొదలైంది. ఇప్పుడు సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కరెక్షన్ అనేది కొంత ప్యానిక్ సెల్లింగ్ లాగా కనిపిస్తుంది, అంత డిస్రప్షన్ అయితే వీళ్ళ బిజినెస్లో ఏమి జరగకపోవచ్చు అని. బట్ ఒకవేళ ఏదైనా జరిగేది ఉన్నా కానీ ఇప్పుడున్న ప్రైస్ కరెక్షన్ ఆల్మోస్ట్ ఆ బిజినెస్ ఇంపాక్ట్ ఏదైతే జరగబోతుందో ఆ ఇంపాక్ట్కి తగినంత కరెక్షన్ అయితే జరిగిందని వీళ్ళకి అనిపిస్తుందని చెప్పి, అండ్ కార్ట్రేడ్ వాళ్ళు కూడా లాస్ట్ 2 డేస్లో వీళ్ళు AI ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారని చెప్పి అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. అంటే వీళ్ళ ప్లాట్ఫామ్స్లో ఆ AI క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ వీళ్ళ ప్లాట్ఫామ్స్ని ఇంకా మోర్ స్ట్రాంగర్ అండ్ ఎఫిషియెంట్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ సైడ్ నుంచి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు సిటీ వాళ్ళు ఈ బ్రోకరేజ్ నోట్లో ఏం చెప్తున్నారంటే 3150 టార్గెట్ ఇస్తూ ఈరోజు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే ఈ ఓవరాల్ సమ్మరీ అంతా అప్డేట్ చేస్తూ చేశారు. బట్ కాకపోతే మీకు బిజినెస్ మోడల్ అర్థం కావాలని చెప్పి కొంత టైం స్పెండ్ చేసి ఆ బిజినెస్ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో మన అవుట్ స్టాండింగ్ రిజల్ట్ సెక్షన్లో అనుపమ్ రసాయన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ అనుపమ్ రసాయన్ అనే కంపెనీ స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ సంబంధించిన కంపెనీ. సో వీళ్ళు Q3 FY 26 రిజల్ట్స్ అయితే వెరీ ఇంప్రెసివ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ 33% జంప్ అయ్యి 514.5 crores అయితే రికార్డ్ చేశారు.
నెక్స్ట్ వీళ్ళ ఇబిడ్డా వచ్చేసరికి 129.6 క్రోర్స్ గాను, విచ్ ఈజ్ 7% ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ అని చెప్పి రికార్డ్ చేస్తున్నారు. అండ్ ఇబిడ్డా మార్జిన్ వచ్చేసరికి 25.20% ఆఫ్ ఇబిడ్డా మార్జిన్స్ అని చెప్పి రిపోర్ట్ చేస్తున్నారు. జనరల్లీ అబౌవ్ 20% ఇబిడ్డా మార్జిన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వెరీ గుడ్ ఇబిడ్డా మార్జిన్స్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్తో చూసుకుంటే 54.2 క్రోర్స్ నుంచి 60.6 క్రోర్స్గా రికార్డ్ చేశారు, విచ్ ఈజ్ 12% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అని చెప్పి అయితే చెప్పొచ్చు. వీళ్ళు ఈ రిజల్ట్స్తో పాటు ఒక స్ట్రాటజిక్ ఎక్విజిషన్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ స్ట్రాటజిక్ ఎక్విజిషన్ వీళ్ళ నార్త్ అమెరికన్ ఫుట్ ప్రింట్ని ఇంక్రీజ్ చేస్తుందని అయితే వీళ్ళు కంక్లూడ్ చేస్తున్నారు. ఓవరాల్ వీళ్ళ Q3 FY26 రిజల్ట్స్ అయితే వెరీ ఇంప్రెసివ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గత 7 to 8 క్వార్టర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అదే లైన్స్లో ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వెరీ స్ట్రాంగ్గా అయితే పోస్ట్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇలా మార్కెట్లోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ని వెరీ ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. సీ యూ ఇన్ ద టుమారోస్ వీడియో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, యువర్స్ సిఆర్ షో.